మా మేడం ఫోన్ చేసి సిటీకి పోయి రమ్మనింది. అంటే ముబారిక్యా అని ఒక ఏరియా ఉందండి. ఆ ఏరియాలో సాయంత్రం అవుతానే కోయటోళ్ళు చాలామంది కుప్పలు వస్తూ ఉంటారు. ఆ ఏరియాలో ఏమమ్ముతారంటే అత్తర్లు, గూడలు ప్రతి ఒక్కటి దొరుకుతుంది అక్కడ. ఎక్కువ కోయటోళ్ళు తిరుగుతూ ఉంటారు. పిల్లలు కూడా ఆడుకోవడానికి, అలాగే ఇంకా మతాములు ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి ఆడ. మా మేడం సౌదీలో ఉంది. ఫోన్ చేసింది ఇప్పుడే 3 గంటలకు బయలుదేరని. ఇప్పుడు 3 అయింది టైము. నేను కూడా పనిలో పని ఆ ముబారిక్యా అనేది ఏరియా చూపిద్దాము అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నా. మీరు లాస్ట్ వరకు చూడండి, చూపిస్తా. ఫుల్ బందోబస్తు కూడా తెచ్చుకున్నా నేను. అంటే మైకు, ఛార్జర్ అన్నీ తీసుకున్నా. ఈ నుంచి సుమారుగా ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది నేను పోయేది ఇప్పుడు మాలియా వెనక పక్క ముబారిక్యా అని, కానీ మాలియాకు పోను, మాలియా వెనక పక్కకు అనమాట. సో మొత్తం వ్యూ అంతా చూపిస్తా. ఇక్కడ నుంచి మొత్తం రూట్ కూడా చూపిస్తా. మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదాం. మనం టైం అంటే టైం అయితే 3 కావస్తుంది. ఇంకా బయలుదేరదాము. సో బండి కూడా స్టార్ట్ చేసిన. ఆల్రెడీ బండి హీట్లో కూడా ఉన్నది. ఇంతకుముందు బయటికి పోయి వచ్చిన, అందుకే హీట్లో ఉన్నది. ఈ చలికాలం కాబట్టి చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. ఎండలకాలం వచ్చిందంటే ఇంకా అదిరిపోతాయి, అన్నీ మాడి మసి అయిపోతాయి. ప్రజెంట్ ఇంకా 2 రోజుల నుంచి ఎండలు కూడా భారీగా కాస్తున్నాయి. చలి అయితే లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే కొద్దిగా ఎండ అనేది ఎక్కువైపోయి చెట్లు అనేది మాడిపోతాయి. ఆల్రెడీ రాలుతున్నాయి ఆకులు. ఇంకా పోను ఎక్కువ అవుతాయి. పోరా స్వామి, అడ్డం వచ్చి నిలబెడతారు బండ్లు. నేను అనుకుంటానే ఉండా, ఎప్పుడన్నా ఒక్క రోజన్నా అది ముబారిక్యాకి నా సింగిల్ డ్యూటీ పడదా, నేను అందరికి చూపించాలా అది అని. సో ఇప్పుడైతే నాకు సింగిల్ డ్యూటీ పడింది, నేను ఒక్కనే పోతున్నా. సో మొత్తం అయితే వ్యూ అంతా చూపిస్తా ఎలా ఉంటుంది అక్కడ. ఇప్పుడు 3 అయింది కాబట్టి కొద్దిగా జనాలు తక్కువ ఉంటారు, వీడియో తీసుకోవడానికి కూడా బాగుంటుంది. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వీడియో తీయాలంటే కొద్దిగా కష్టమే. చాలామంది అంటున్నారు మీరు వీడియో సార్కులు తిప్పేస్తున్నారని. సో కంటిన్యూగా ఒకటే చాట చూపించడము కుదరదు, ఎందుకంటే ఇక్కడ కోయటోళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చదు వీడియో తీయడము. సో అందుకోసమే నేనైతే వాళ్ళు వచ్చేటప్పటికి టక్కని తిప్పేస్తాను అనమాట ఫోను. వాళ్ళు మళ్ళీ వీడియో తీసినామంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏరే ఇంట్లో పనిచేసేటప్పుడు కూడా నేను నా పాటికి నేను ఫోటో తీసుకుంటా ఉన్నా, బండి బాగుందని కారు. సో అప్పుడు వేరే కోయటి వాళ్ళు వచ్చి వాళ్ళని తీసినానని చెప్పి నా దగ్గరకు వచ్చి గొడవ పడినారు. అప్పుడు నాకు భాష కూడా రాదు అంతగా. వేరే వాళ్ళు మన తెలుగు వాళ్ళే పక్కనే ఉండి మిమ్మల్ని తీలేదమ్మా తల్లి, ఫోటో తీసుకున్నాడు ఆ పిల్లకాయ అని చెప్పి కొద్దిగా సపోర్ట్ చేసినారు. అప్పుడు నేను కవర్ అయినా. కానీ ఇప్పుడైతే వీడియోలు అనేది ఆది అయిపోయింది, అంటే మామూలు అయిపోయింది ఇక్కడ. కానీ కొంతమందికి నచ్చదు. సో మనము నచ్చకుండా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. మనం తీసేటప్పుడు కొద్దిగా నేను వీడియో కావాల్సుకొని నేనేమి రొటేట్ చేయడం లేదు. సో వాళ్ళని చూపించకూడదు కాబట్టి నేను భయంతో తిప్పేస్తున్నాను అంతే, ఇంకా దాన్ని మించి ఏం లేదు. ఇదే 80 నెంబర్ రోడ్డు, సిటీ పోయే రోడ్డు. మీ అందరికి తెలిసే కదా, ఆల్రెడీ చూపించిన ఈ రోడ్డు నేను 2-3 సార్లు. మొత్తం ట్రాఫిక్, ఇంకా ఇక్కడ నుంచి ట్రాఫిక్ మొదలవుతుంది. ఇంకా ముబారిక్యా కాడైతే ఇంకా దారుణంగా ఉంటుంది ట్రాఫిక్. ప్రజెంట్ ఇక్కడేమో మాకు హైవేలో కాబట్టి కొద్దిగా తక్కువే ఉంటుంది. ఆ ముబారిక్యాలో చాలామంది జనాలంతా వస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎట్ట పడితే అట్లా దూరుతూ ఉంటారు, చాలా స్పీడ్ పోతూ ఉంటారు బండ్లు ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలా. మనము ఏమాత్రం ఒక్కరో యామర్నా కూడా వచ్చి గుద్దేస్తారు. సెల్లులు పట్టుకుంటారు చేతిలో, చాలా ఇబ్బంది. అంత ట్రాఫిక్ ఉంటుంది అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. ఇదంతా ఒకటే నెంబర్ అనమాట, 80 నెంబరు. ఈ రోడ్డు నెంబర్ వచ్చి 80 నెంబర్ అనమాట. హైవే మొత్తం సిటీకి పోతుంది, డైరెక్ట్ సిటీకి వెళ్ళిపోతుంది, కోయట్ సిటీకి. మాలియా పోవాలంటే ఇదే రూటు. ఇక్కడ 3-4 రోడ్లు ఉంటాయి. ఇప్పుడు నేను పోయేది వచ్చి కొద్దిగా స్లోగా పోతూ ఉంటారు. ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఆడైతే చాలా స్పీడ్ పోతూ ఉంటాయి బండ్లు. ఇంకా రైట్ సైడ్ అంటే ఇంకా వ్యాన్లు, పెద్ద లారీలు అట్లాంటివన్నీ రైట్ సైడ్లో పోతూ ఉంటాయి. ఇప్పుడు రైట్ సైడ్లో బండి పోతాను చూడండి, లారీ. సో ఆ విధంగా పోతాయి. ఇక్కడ నేను పోయేది కొద్దిగా స్లోగా పోతూ ఉంటారు, చూసుకుంటే జాగ్రత్తగా పోతూ ఉంటారు. ఒక్కోసారి 4 రోడ్లు ఉంటాయి, ఒక్కోసారి 3 రోడ్లు ఉంటాయి. ఇక్కడ చూడండి 4 ఉన్నాయి, 4000 ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ అయితే చాలా స్పీడ్ ఎక్కువ పోతూ ఉంటాయి. ఇక్కడ 120 స్పీడ్ పోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది చూడు, 120 స్పీడ్. అంతకన్నా ఎక్కువ పోతే కెమెరా అనేది రెడీగా ఉంటుంది పట్టుకొని. 120-130 పోవచ్చు.
ఇంకా 130 దాటినామంటే ఖచ్చితంగా కెమెరా అనేది కొట్టేస్తుంది. ఎడం పక్క ఉన్నాయి చూడు ఇయ్యే కెమెరాలో, ఉన్నాయి చూడు అయ్యే కెమెరాలు చాలా డేంజర్ అయ్యి, చాలా జాగ్రత్తగా ఉండాలా. చాలా స్పీడ్ పోతా ఉంటాయి లెఫ్ట్ సైడ్లో ఉండే బండ్లన్నీ 120 పైన పోతా ఉంటాయి. ఇంకా నేను పోయే రూట్లో వచ్చి 100 పోవచ్చు, 110 పోవచ్చు, కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా పోతాయన్నమాట నేను పోయే రూటు. ఆ పక్క లెఫ్ట్ సైడ్ అయితే ఖచ్చితంగా భయంకరంగా స్పీడ్ పోతా ఉంటాయి. నాకు ఏదైనా అవసరం అయితేనే నేను ఆ లెఫ్ట్ సైడ్ అనేది వెళ్తా, లేకపోతే ఇదే రూట్ పోతా ఉంటాను. నేను 100 లేదా 110 అంతకన్నా ఎక్కువ స్పీడ్ పోను. ఏదన్నా అవసరం అర్జెంటుగా వెళ్ళాలి, భిన్న పని ఉన్నది అంటే అప్పుడు లెఫ్ట్ సైడ్ పట్టుకుంటా. అప్పుడు కూడా 120 దాటను, ఎందుకంటే ఆ కెమెరా అనేది మనల్ని ఖచ్చితంగా 120 దాటుతానే కొట్టేస్తుంది. 30 దినాలు ఫైన్ పడుతుంది, వెంటనే సార్కి మెసేజ్ అయిపోతుంది, చాలా తలకాయ నొప్పి. అందుకే నేను ఎక్కువగా ఆ రూట్ ఎంచుకోను అనమాట. ఎప్పుడు ఈ రూటే పోతా నేను. అడుగడుగును ఉంటాయి కెమెరాలు. ఇదో ఇక్కడ ఇంకోటి చూడండి, అడుగడుగును ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ నడవన హలో ఫిబ్రవరి జరిగింది కదా, ఈ హలో ఫిబ్రవరికి ఏం చేస్తారంటే ప్రతి ఒక్క కారు పైన ఈ విధంగా వాళ్ళ కోయేటీల్ని, అంటే ఇక్కడ సేకుల్ని, రాజులు అంటారు కదా, ఇంకా రాజుల పరిపాలన వీళ్ళది ఇంకా మారలేదు. సో ఇక్కడ బండ్ల పైన అన్నిట్లా ఇట్లా స్టిక్కర్ వేయించుకున్నారనమాట వీళ్ళు. మా వాళ్ళు కూడా, మా కోయేటి పిల్లలు కూడా వేయించుకున్నారు. ఇది నా ముందు పక్క బండి పోతుంది కదా, సో 120 దాటింది నా బండి. ఆ బండి చూపించాలని 120 దాటినా, అందుకే సౌండ్ వస్తుంది టింగ్ టింగ్ అని. ఆ బండి వెళ్ళిపోతుంది స్పీడ్గా. చూడండి చూపిస్తా స్టిక్కరు. ఈ విధంగా స్టిక్కర్ అయితే వేసుకున్నారు ప్రతి ఒక్క బండికి. అతను 120 స్పీడ్ పైన పోతానట్టున్నాడు, అందుకే నా బండి 120 వాడికి వస్తానే టింగ్ టింగ్ అని సిగ్నల్ ఇస్తుంది నాది. చూడండి అదో ముందు పక్క బండికి స్టిక్కర్ వేసినట్టు. ఆ విధంగా షేకులందరినీ ఈ నడవన హలో ఫిబ్రవరి జరిగింది కదా, సో వాళ్ళైతే వేసుకున్నారనమాట మామూలుగా. ఆ బండి ఒకటే కాదు, చాలా బండ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి నా ముందు పక్క బండి పోతుంది, అది చూపించాలని చూపించిన చూడండి. అది ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకో లెఫ్ట్ సైడ్లో ఇంకో కెమెరా ఉన్నది చూడండి. చాలా జాగ్రత్తగా ఉండాలా కెమెరాల కాడ అయితే మాత్రం. ఇంకా కాసేపు మీరు అలా రోడ్డు చూసేయండి, నేనేం మాట్లాడను. మళ్ళీ మీరు మాట్లాడుతూనే ఉంటారే ఏం చూపిరి అంటారు. కాసేపు రోడ్డు చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. 80 నెంబర్ సర్వీస్ రోడ్డు, 7వ నెంబరు ఇట్లా పోయేదానికి, ఇంకొక రోడ్డు పోయేదానికి రైట్ సైడ్లో. ఇంకొక బండి చూడండి, ఇంకొక బండికి కూడా స్టిక్కర్ ఉన్నది. ఇంకొక బండి కూడా ఆ పక్క రైట్ సైడ్లో పోతుంది. చూద్దాం, పడతాం దాన్ని. ఒకవేళ దొరికితే పడతా, లేదంటే లేదు. వస్తుంది కెమెరాలకు వస్తుంది. ఎద్దో చూడండి, అదో చూసారా. ఇది హలో ఫిబ్రవరికి అంటే వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం అనమాట. వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన రోజు 25-26. అప్పుడు ఈ బండ్లకన్నిటికీ మార్గ స్టిక్కర్లు వేయించుకున్నారు పిల్లకాయలు, కోయిట్ పిల్లకాయలు. కాసేపు మీరు రోడ్డు చూడండి అబ్బా, ఎందుకు నన్ను తిట్టుకుంటారు మళ్ళా. ఇప్పటికే 2 సార్లు టింగ్ 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 అని 120 పోను నేను అని చెప్పి 120 పోతున్నా. అట్టుంటుంది ఒక్కొక్కసారి. ఆ బండి చూపించాలని స్పీడ్ పోయినా, ఇదో మళ్ళీ ఇంకో కెమెరా ఇక్కడ. చాలామంది స్పీడ్గా పోతారు లెఫ్ట్ సైడ్లో, ఒక్కసారి ఆ కెమెరా కనపచ్చిందంటే దన్నని బ్రేక్ కొడతారు, లేకపోతే ఫైన్ పడుతుంది. అందుకే ఇప్పుడు నేను ఉండే ఏరియా దాటేసినాం అనమాట, చాలా దూరం వచ్చేసినాము. ఇంక సిటీ దగ్గరే. ఇంకా ఈ నుంచి కార్లో అయితే భిన్న వెళ్ళిపోవచ్చు, బస్సులోనే కొద్దిగా లేట్ అవుతుంది. 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. బస్సు అయితే ఇంక అన్ని ఊర్లలో తగులుకుంటా పోతుంది. ఈ మరి బ్రిడ్జిల పైన రావు, ఆ పక్క నుంచి కింద నుంచి పోతా ఉంటాయి. అన్ని స్టాపులన్నీ ఆపుతా పోతాయి బస్సులు. ఇక్కడ రోడ్లు చాలా బాగుంటాయి హైవేలలో. సందులలో అక్కడక్కడ కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఉంటాయి, అందులో ఇంకా స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కువ పెడతారు సందులలో. హైవే మాత్రము భలే ఉంటుంది అబ్బా, ఎంత బాగుంటుంది అంటే అసలు ఇంకా పోతా ఉండొచ్చు స్మూత్గా, అంత బాగుంటాయి రోడ్లు ఇక్కడ. చూడండి ఎట్లా ఉందో అసలు రోడ్డు. ఇప్పుడు ఖాళీగా ఉంది, టైము ఏం పెద్దగా అవ్వలా కాబట్టి మిట్ట మధ్యాహ్నం పూట ఎవరు తిరగరు కదా, సో అందుకే ఖాళీగా ఉంది. లేకపోతే ఎప్పుడు గిజగిజ అని ఉంటాయి బండ్లు ఇక్కడ. ఈ వారికి బర్ర అని పోతా ఉంటాయి బండ్లు. కొద్దిగా తక్కువే ఇప్పుడు, ఎండ ఉంది కాబట్టి ఎండకి ఎవరు రాలా బయటికి. ఇక్కడ ఒక మసీద్ చూపిస్తా చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇదో ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది మసీదు. భలే ఉంటుంది చూసేదానికి. మసీదులు అయితే భలే ఉంటాయి అబ్బా ఇక్కడ.
ముచ్చటగా ఉంటాయి చూసేదానికి. ఇంకొకటి లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నా చూడండి మసీదు. లెఫ్ట్ సైడ్లో ఒకటి, రైట్ సైడ్లో ఒకటి, 2 ఉన్నాయి ఎదురుగా. ఆ ఊర్లోకి ఈ ఊర్లో వాళ్ళకి అనమాట. అట్లా ఇదో ఈ బ్లాక్ కెమెరా ఉంది కదా, ఇదో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇంకొకటి కెమెరా. అది ఇంతకుముందు చూసింది మీరు వేరు. ఇది ఇంకా డేంజర్. ఇది అమ్మ చాలా డేంజర్ ఇది. ఇంకా రైట్ సైడ్లో పోతే సులేబియా పోతాము. సులేబియా ఇంకా మళ్ళీ ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా సులేబియా ఘాట్ అంటారు. సులేబియా ఘాట్. ఈ రైట్ సైడ్లో ఉండేది సులేబియాకి పోతుంది రోడ్డు. మనం స్ట్రైట్ ఒకటే రూటు. నువ్వు అట్ట ఇట్ట వంపులు తిప్పాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ పోవాలా కువైట్ సిటీకి. కొద్ది ముందు పక్క పోయిన తర్వాత నేను రైట్ బ్రిడ్జ్ ఎక్కాలన్నమాట. ఎందుకంటే నేను పోయేది ముబారకియే కదా, అంటే మాలియా వెనక పక్క వస్తుంది అది రోడ్డు. ఆ బ్రిడ్జ్ కూడా భలే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ చూపిస్తా మీకు, చూడండి చాలా బాగుంటుంది ఆ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. ఇంకా కువైట్ సిటీ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే భలే ఉంటుంది. ఈ ముందు పక్క వచ్చేది బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ చూడ అంత స్పీడ్ పోయినట్టు అడ్డం దూరినాడు. ఆ బ్రిడ్జ్ పైన 100 కంటే ఎక్కువ స్పీడ్ పోకూడదు. చూస్తూ ఉండండి మీరు. అసలు నేను ఏదో ఒకటి మాడుతూనే ఉంటా. చూస్తూ ఉండండి రోడ్లలో ఎవడో కూడా అడ్డంగా దూరుతూ ఉంటారు. ఇక్కడ రైట్ సైడ్లో 4వ నెంబర్ రోడ్ అనమాట. రైట్ సైడ్ వెళ్ళిపోతే 4వ నెంబర్ రోడ్డు. అది కొన్ని ఊర్లకు పోతుంది అనమాట, వేరే ఊర్లో. ఇక్కడ బోర్డు వేసినాడు 100 అని. సో 100 స్పీడ్ పోవాలా ఈ బ్రిడ్జ్ పైన. ఈ బ్రిడ్జికి కొద్దిగా ముందు పోయి రైట్ సైడ్ ఎక్కాలి మనము. సన్నగా ఉంటుంది బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జే నాకు చాలా బాగుంటుంది, బాగా నచ్చుతుంది. అది ట్రన్నింగ్, పెద్ద ట్రన్నింగ్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఎక్కగానే వస్తుంది. అది చూపిస్తుంది చూడండి. ఏదో ఒకటి వాగుతూ ఉంటా. మీరు దీన్ని వీడియోని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే వాక్ అంటా ఉంటే సైలెంట్గా ఉంటే బాగుండదు కదా అని నేను ఏదో ఒకటి వాగుతూ ఉంటా. మీరు రోడ్డు చూస్తూ ఉండండి, బాగుంటుంది. మీకు చూపిలేదు అంటున్నారు, అందుకే మొత్తం క్లియర్గా చూపిస్తా. చూడండి దో ఇక్కడ రైట్ సైడ్ 85 నెంబర్ ఉంది కదా, షువైక్ పోర్ట్ అని. సో ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కాలి నేను. సన్న బ్రిడ్జ్ అబ్బా, చూడండి ఎంత బాగుందో. చూపిస్తా. రైట్ సైడ్కి వెళ్ళాలి నేను. ఇక్కడ ప్రతిసాట సిగ్నల్ ఖచ్చితంగా వాడాలా. మనం రైట్కి పోవాలన్నా లెఫ్ట్కి పోవాలన్నా ఎట్లయినా సరే నువ్వు యూటర్న్ కొట్టాలన్నా ఖచ్చితంగా సిగ్నల్ అనేది ఖచ్చితంగా వాడాల్సిందే. నేను సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకొని కామెంట్ చేస్తున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటా నేను. ఎప్పుడో ఒకసారి నేను వదిలేస్తాను అనమాట. ఇప్పుడు వీడియో తీస్తున్నా కాబట్టి ఒక్కోసారి మర్చిపోతా, వీడియో టెన్షన్లో మర్చిపోతా. ఇదే బ్రిడ్జ్ అబ్బా, సన్న బ్రిడ్జ్, ఒకటే లైను. ఎంత పెద్దదంటే అసలు ఎంత సన్నగా ఉంటుంది, ఎంత పొడుగ్గా ఉంటుందో అసలు ఈ బ్రిడ్జి. చాలా డేంజర్ ఇది. బాగుంది కదా. నాకు ఈ బ్రిడ్జిలు ఇవన్నీ చూస్తా అంటే నాకు బెంగళూరు గుర్తుకొస్తుంది ఒక్కోసారి. బెంగళూరులో కూడా ఇట్లాంటి బ్రిడ్జిలు దండిగా ఉంటాయి కదా. దో ఎదురుగా చూడబ్బా సముద్రం, ఎంత పెద్ద సముద్రం. ఆ సముద్రం పైన బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జిది నేను వీడియో అయితే తీసిన, అది ఎవరు చూడాల చాలామంది. ఒకవేళ చూడాలనుకుంటే నేను ఖచ్చితంగా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తా, ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి. ఆ బ్రిడ్జి వీడియో పెట్టినా నేను. ఆ బ్రిడ్జి పై నుంచి అవతలు దాటుకొని పోయినాం మేము. 74 కిలోమీటర్లు ఎంత ఉంది అది బ్రిడ్జి. మొత్తం సముద్రం పైన ఉందన్నమాట అది. ఇక్కడ నుంచి చూడండి అసలు కువైట్ సిటీ అనేది ఎంత బాగుంటుందంటే, అక్కడి నుంచి ఒక రేంజ్ అయితే ఇది 2-3 రేంజ్లు అనుకోండి, అట్టుంటుంది. భలే ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ. మొత్తం చూసేయండి మీరు. అసలు నేను ఎక్కడే కానీ ఇంకా కట్ చేయని వీడియో చూడండి. బా 100 పైన పోతాను అబ్బా నేను. ఈ బ్రిడ్జి పైన 100 పైన పోతే అంతే. ఇంకా కెమెరా కాసుకొని ఉంటుంది. ఇదా లెఫ్ట్ సైడ్లో రెడీగా ఉన్నది.
ఇది కాదు కానీ ఇంకో కెమెరా ఉంటుంది అబ్బా. ఈ రెండు వేరు, అది ఇంకొకటి ఉంటుంది అబ్బా, అది ఇంకా డేంజర్. ఇక్కడ ప్రతి ఒక్కసాట బోర్డులు అయితే ఉంటాయి అబ్బా. మనం ఏ ఏరియాకి పోవాలన్నా కూడా ఆ ఏరియా పేరు అలాగే నెంబరు, రోడ్డు నెంబర్ ఉంటుంది. మనకి రోడ్డు నెంబర్ తెలిస్తే చాలు, జాగ్రత్తగా మనము మన ఏరియాకి చేరుకోవచ్చు. ఇంకా రెండుసేపు అయితే పార్కింగ్ కూడా దొరకదు నేను పోయే ఏరియాకి, భిన్నా పోవాల్సిందే. ఇక్కడ చూడండి అబ్బా ఎంత బాగుంటుంది వ్యూ, మొత్తం బిల్డింగ్లో భయంకరంగా. ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరంలే, మొత్తం పోర్ట్ అంతా ఉన్నది ఇక్కడ. ఒకసారి చూపిస్తా చూడండి, పోర్ట్ ఏరియా అనమాట. సెల్లు పట్టుకోకూడదేమో, ఒకసారి చూపిస్తా చూడండి. పోర్టు భలే ఉంది కదా, చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. హైలైట్ సముద్రము, పడవలు అన్నీ ఉన్నాయి. ఇది కువైట్ సిటీ వ్యూ. కువైట్లో అలవాటు పడినోళ్ళు అసలు ఇంటి దగ్గర ఉండలేరబ్బా, చాలా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు కువైట్కి వద్దామా అని ఉంటుంది. ఇక్కడ బాగా అలవాటు పడిపోయింటాం మేము. మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎప్పుడెప్పుడు పోదామా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి గట్టిగా ఇంటికాడే నిలబడాలని ఉన్నదబ్బా నాకైతే. ఇక్కడ చూడండి బిల్డింగ్లో రాత్రి అయితే ఇంకా ఒక వెలుగుతూ ఉంటుంది ఈ పక్కంతా. ఇప్పుడు పౌలు కాబట్టి మీకు లైట్లు కనపడడంలే. చూడండి ఎంత బాగుందో వ్యూ, ఎంత బిల్డింగ్లు పబ్బబ్బబ్బా. అసలు వీడియోలో కాదు కానీ రియల్గా చూస్తే ఒక రేంజ్ ఉంటుంది అబ్బా, కళ్ళతో చూస్తేనే ఏమున్నా. దేవుడా కెమెరా. ఈ కువైట్లో ఎవరైనా దేనికి భయపడిపోయినా కెమెరాలకు మాత్రం ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే అది ఎవరి మాట వినదు, సీత అయ్యే టైప్ అనమాట. వేసేస్తుంది 30 దినాల ఫైన్. చూడబ్బా ఏముందబ్బా వ్యూ, హైలైట్ ఒక రేంజ్. మీకు ఇక్కడ బండి నేర్పించే బండ్లు ఉంటాయి కదా, అవి చూపిస్తా చూడు. ఇక్కడ ముందు పక్క పోతుంది, అంటే వెళ్ళిపోతాడేమో రైట్ సైడ్లో. ఇక్కడ బండ్లు నేర్పించే బండ్లు ఇదో ఈ విధంగా ఉంటాయి. ఇదో ఇదే బండి నేర్పించే బండి, దాడు పోతుంది చూడు, అది అట్ట పోతుంది. అది మనం ఇట్ట పోవాలి చక్కగా. అట్ట రైట్ సైడ్కి పోతే కూడా మాలియా పోతాము. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి, 2 రోడ్లు కూడా పోయేదానికి వచ్చేదానికి కాదు చూడు. అట్ట రైట్ సైడ్లో కూడా పోవచ్చు, ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. 2 రోడ్లు చీలిపోయి ఉంటాయి ఇక్కడ. మనమైతే ఈ లెఫ్ట్ పోవాలా. చూడండి ఇక్కడ నుంచి చూడండి బా బిల్డింగ్లు ఏమున్నాయో, చూసి తరించండి. ఈ దెబ్బతో కువైట్ సిటీకి మొత్తం ఇంటికా నుంచి ఎంత దూరం ఉందో అంత దూరం చూపించేస్తున్నా. ఈ బ్రిడ్జి పై నుంచి దాటుకుంటాం మేము అవతలికి. ఓయమ్మ ఏం స్వామి ఇది లైట్లో జిగ్ అని మెరుస్తుంది. ఈ బ్రిడ్జి పైన దాటుకొని అవతలి పోతేనే సముద్రం పైన పోతాం మేము. బారికి దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు మాలియా అయితే రైట్ సైడ్లో ఉంది, మనం వెనక్కి పోవాలి కాబట్టి ఇట్లా కొద్దిగా ముందుకు పోయి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరగాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ తిరగాల. అక్కడ పార్కింగ్ ఉండదో లేదో అది భయం నాకు. ముందు పార్కింగ్ దొరికితే పర్వాలే, పార్కింగ్ లేకపోతే చాలా ఇబ్బంది. ఇక్కడ పార్కింగ్ కూడా డబ్బులు అనమాట గంటలకి, పెద్ద ఏం ఎక్కువ ఉండదు. నువ్వు 3-4 గంటలు పెట్టినా కూడా నీకు మహా అయితే మియా కంసిను మితేను ఉంటుంది. ఇంటికాడ డబ్బులు 50 రూపాయలు అట్లా ఉంటుంది అనుకో. ఇక్కడ ఈ సిగ్నల్ కాంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలా. బా వెనక పక్క ఈ బండోడు తలకాయ నొప్పి నా కొడుకున్నట్టున్నాడు. వరా స్వామి, ఆ పిత్రే బండి ఒకటి ఎత్తుకొని వచ్చినాడు పిత్రేగాడు. చూడండి బా ఎంత బాగుందో వ్యూ, సూపర్ కదా, చాలా హైలైట్ బాగుంది వ్యూ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా నేను. ఈడ సిగ్నల్ 1 గంట పడింది అబ్బా స్వామి.
లెఫ్ట్ పోయి మళ్ళీ రైట్ పోవాలా. ఆడ మనకి పార్కింగ్ దొరకకపోతే కష్టము. పార్కింగ్ దొరకాలని దేవుడిని ముక్కుంటున్నాను నేనైతే. ఇడు చూడు పోరా స్వామి, ఇక్కడ దన్నని బ్రేక్ కొడతారు, దన్నని. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి టికెట్ ఇస్తాయి, అవి ఉంటాయి కొన్ని మిషన్లు. ఆ మిషన్ కూడా చూపిస్తాను మీకు. చూడు ఖాళీగా ఉందబ్బా స్వామి, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటాయి బండ్లు, మామూలుగా ఉండవు బండ్లు ఇక్కడ. ఇక్కడ కాదు, ఆ వెనక్కి పోతాం, ఇంకా బాగుంటుంది. ఇక్కడ కాదు కానీ మీకు అసలైన ప్లేస్ చూపిస్తా. ఈ నుంచి రైట్ పోతే ఇదంతా ఇంకా ముబారికే అనమాట. ఇక్కడికి వచ్చేది కోయేటోళ్ళు ఎక్కువ సార్, కుప్పలు కుప్పలు ఉంటారు రాత్రి అయితే. నిన్నైతే భయంకరంగా ఉంటారు, నిన్న మొన్న అంతా. శుక్రవారం శనివారం అయితే భయంకరంగా ఉంటారు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ ఉంటుంది పార్కింగ్, ఇక్కడైతే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది మనకు కూడా. రైట్ సైడ్లో ఉన్నదో లేదో, ఖాళీగా ఉన్నదో ఫుల్ అయిపోయిందో చూడండి. ఇప్పటికే బండ్లు ఫుల్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ పార్కింగ్. ఇక్కడ మిషన్ ఉంది కదా, ఈ మిషన్లో అయితే మనకి కార్డు ఇస్తుంది. కార్డు తీసుకున్నామంటే ఫుల్ అయితే గేట్ పడిపోతుంది, ఫుల్ లేకపోతే ఖచ్చితంగా ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి మిషన్ అనేది కార్డు ఇస్తుంది. రామ్మా రావా, ఏమిది కార్డు రాలేదా? కార్డు రాలే, వెళ్ళిపోవచ్చేమో. ఓపెన్ ఉంది, ఓపెన్లోనే ఉన్నదబ్బా. ఇదేమో మామూలుగా కార్డు తీసుకోవాలి అక్కడ. పార్కింగ్ ఆడ దొరుకుతుంది అబ్బా స్వామి, చాలా తలకాయ నొప్పి ఇక్కడ పార్కింగ్. మొత్తం ఫుల్ అయిపోయింది ఆ బండ్లు, మొత్తం ఫుల్ ఉన్నాయి. ఆడ కార్డు రాలా, మామూలు కార్డు వస్తుంది అక్కడ. కార్డు వచ్చి మళ్ళీ మనం పోయేటప్పుడు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. ఈడైతే ఉన్నది పార్కింగ్. ఇంత సన్న దాంట్లో దూర్చాలి ఇంక నేను, ఏం చేద్దాం, తప్పదు 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 దూర్చాల. వీడు పోయేటప్పుడు ఖచ్చితంగా వాడు ఆ డోర్ గేర్ తీసేటప్పుడు తగిలిస్తాడేమో భయంగా నాకు. ఎట్టో కూడా చిన్న సందులో పార్కింగ్ అయితే చేసిన. ఇంకా మేడంకి అయితే ఫోన్ చేయాలా, అతని నెంబర్ పెడతానింది, ఇంకా పెట్టలా, చెప్తాం. కొద్దిగా క్లారిటీ ఎత్తిపోయింది అనుకుంటా, మబ్బులో ఉన్నాం కదా అందుకే. ఎత్తడం सलाम मामा अना जी मामा मुबारक क्या अतने नंबर आधा रिजाल मामा చూద్దాం నెంబర్ ఇస్తే ఫోన్ చేద్దాం అతనికి. అతని నెంబర్ అయితే పంపించింది మేడము, అతనికి ఫోన్ చేద్దాము, లొకేషన్ వేయమని చెప్దాం. అతను ఏదో బొహోర్ అయితే ఇస్తారంట, ఆ బొహోర్ తీసుకొని పోవాలంటే. బొహోర్ అంటే ఇల్లు పొగ వేసుకుంటారులే, స్మెల్ వచ్చేదానికి. సో దానికోసం అయితే వచ్చిన ఇంత దూరం. ఏటీఎం కార్డు కూడా తీసుకొని పోవాలి, లేకపోతే తలకాయ నొప్పి. వీళ్ళు ఫోన్ ఎత్తలు, ఎత్తయ్యా బాబు స్వామి, ఎత్తడంలే. వాళ్ళైతే ఫోన్ అయితే ఎత్తడంలే. మా మేడం ఇచ్చిన నెంబర్కి అయితే ఏందో ఆల్ బుస్రియా అని మహల్ అంట,
గాడికి పోవాలా, ఇతను ఫోన్ ఎత్తితే పర్వాలే, ఫోన్ ఎత్తడం లే. ఫోన్ అయితే ఎత్తడంలా. ఈలోపు వాళ్ళు వచ్చే ప్లేస్ ఒకసారి చూపిస్తా మీకు. ఆ పక్క ఉంది, నేను నాకు తెలిసి ఈ పక్క పోవాల్సి వస్తుంది. ఒకసారి ఆ పక్క చూపిస్తా పదండి. నా బండి ఇక్కడ పార్కింగ్ చేసిన, ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఇది అసలైన కోయటోళ్ళు వచ్చే ప్లేస్. ఎదురుగా అనిపిస్తుంది కదా, అది మొత్తం. ఇప్పుడన్నా తక్కువ ఉన్నారు జనాలు, ఇంకా రెండుసేపు అయితే పిచ్చి పిచ్చిగా ఉంటారు జనాలు. ఇంకా వాళ్ళు ఫోన్ ఎత్తేంతవరకు ఇక్కడ చూపిస్తాను నేను ఏమున్నాయో. ప్రస్తుతానికి మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా రెండుసేపు అయితే ఫుల్ అయిపోతారు. ఇక్కడ ఎంత ఖాళీగా ఉంది చూడండి. ఇక్కడ అన్ని హోటళ్ళు, ఇంకా మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది ప్రజెంట్. ఎట్లున్నాడు వ్యూ. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎత్తలా. నేనేం చేశానంటే వాళ్ళ నెంబర్కి డీపీ ఉన్నది. ఈ డీపీ పట్టుకొని వాళ్ళ షాప్ ఎత్తుకుంటూ వచ్చిన. మీకు కూడా చూపిస్తా చూడండి. వాళ్ళ షాప్ ఎత్తికిన తర్వాత ఫోన్ చేస్తున్నాడు. హలో भाई साहब, वो तुम्हारा नंबर दिया बुड्ढी, तुम्हारा शॉप का नहीं हूँ भाई. ओके, अभी आएगा नहीं है. मैं बाहर हूँ, मैं तुम्हारा शॉप बाहर हूँ. ఓకే ఓకే. వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చి నిలబడుకున్నాక ఫోన్ చేశాడు, నేను వస్తున్నాను అని చెప్పి. నమాజ్ వినాడంట. సో ఇదేం షాప్ తెలుసా, అత్తర్లు బొహర్లు ఉంటాయి అన్నమాట. ఇదో అత్తర్ బాటలు, సెంట్లు ఇవన్నీ ఉంటాయి లోపల. ఇంక ఇవన్నీ వాళ్ళు స్మెల్ వచ్చేదానికి. ఇవి కూడా చెక్కలు, ఏదో తెలియదు మనకు, ఇవి వాడతారు వీళ్ళు. షాప్ అయితే మూసేసి ఉన్నాడు. అన్నాన్ని మీరాడంట, వస్తాడు చూద్దాం. ఇంకా జనాలు తక్కువ ఉన్నారు, ఇంకా పోను పెరిగిపోతారు. అసలు గ్యాపే ఉండదు అసలు ఇక్కడ ఆడగానే. మొత్తం నిండిపోతారు అనమాట. మొత్తం హోటళ్ళు మతాములు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఫుల్ చెక్కలతో తయారు చేసినట్టున్నారు పైన. అత్తర్ బాటళ్ళు, రింగులు, చైన్లు వాళ్ళు చూసుకునేటి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ పక్క హోటళ్ళు, ఈ పక్క ఇంట్లోకి ఏంటో సామాన్లు, ఇవన్నీ కూడా ఏందో ఉన్నాయి ఇక్కడ. అన్నీ వాళ్ళు వాడేటివే. ఇక్కడ ఫ్రూట్స్. ఇదేమో చేపల మార్కెట్ అంట లోపల. ఈ పక్క అంతా ఇది చేపల మార్కెట్. అన్నీ ఇడే ఉంటాయి మొత్తం. ఈ పక్క చేపలు, వాసన గబ్బు కానీ. ఇవి ఉప్పు చేపలా, ఐస్ చేపలు, ఐస్ ఉన్నాయి. ఉప్పు చేపలే ఇవి కూడా. చూడండి భలే ఉంది కదా. మనకు కావాల్సిన షాప్ ఇప్పుడు ఓపెన్ చేశాడు. ఇక్కడ ఎక్కువగా వచ్చేది వీటి కోసమే, అత్తర్ బాటల కోసమే. చూడండి ఈ షాప్లో అయితే మనం అయితే చూపిస్తా మొత్తము. ఇవన్నీ కూడా వెయిట్లెస్. ఇదంతా చెక్క ఏదో, ఇది కూడా బొహోర్ వేసుకునే దానికి. ఇక్కడ ఇవి వచ్చి తూకం ప్రకారం ఇస్తారు. ఏదో దీంట్లో నుంచి తీసుకొని కొన్ని తీసుకొని ఇట్లా తూకం అయితే వేస్తారనమాట. దానికి మిషన్ కూడా చూడండి, బంగారు తూకం అనమాట. ఇది చూడండి, బంగారు తూకం చిన్నది. ఇంక ఇది వచ్చి స్మెల్ వేస్తుంది. ఇది దీంట్లో అయితే నిప్పు ఉన్నది. ఆ నిప్పులో వేసినామంటే పొగ వస్తుంది. ఇవన్నీ కూడా అవే. ఇదైతే లిక్విడ్, అయితేనే సేల్స్. ఇవన్నీ కూడా అవే. ఇవి రేట్ ఎక్కువ అనుకుంటా, ఇవి రేట్ ఎక్కువ. ఇవన్నీ ఇది తూకం వేసేది కూడా రేట్ ఎక్కువే. దీనిపైన అయితే తక్కువ ఉంది రేటు. ఇది కూడా అంతే, 7.5 దినార్ అంట. ఓయమ్మ, ఇది కూడా రేట్ ఎక్కువే. దీంట్లో వేసినామంటే స్మెల్ వస్తుంది అనమాట. వేద్దామా. సో మా మేడం అయితే చెప్పింది ఆర్డరు. ఇది వచ్చి నాకు ఇది బిల్లు 20 దినార్లు అయింది. ఇదొక డబ్బా మళ్ళీ కొద్దిగా కవర్లో వేసి ఇచ్చినాడు తూకం వేసి. మొత్తం కలిసి 20 దినార్లు అయింది. సో అది మళ్ళీ మా మేడం ఇంకొక షాప్ దగ్గర పొమ్మనింది. ఇంకా అది ఎతకాల ఏడుండదో తెలియదు. అప్పుడెప్పుడో పోయినా, ఇప్పుడు మళ్ళీ ఆడికి పొమ్మంటుంది. పొమ్మనింది కూడా ఆల్రెడీ. ఇంకా ఆడికైతే పోవాలా, ఏడున్నదో తెలియదు. మొత్తం ఇవే బహోర, మొత్తం ఇవే షాపులు. వేరేటే ఉండవు. అంతా స్మెల్ వచ్చేదానికే, కంపల స్మెల్ వచ్చేదానికి ఇవన్నీ కూడా. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నారు కదా, ఇది ఒకప్పుడు కాలిపోయింది. ఇది దానికి అందుకే మొత్తం కట్టేసినారు. మొత్తం ఫైర్ అయ్యి కాలిపోయింది ఇది అందుకే మూసేసినారు. ఈ పక్క కూడా కొన్ని షాపులు అయితే మూసేసినారు. చూద్దాం మా మేడం చెప్పిన షాప్ ఏడుందో.
ఇది కూడా బొహోరే, మొత్తం బొహోర్లే. ఇది కూడా ఒక బొహోరు. బొహోర్ షాపులు ఎక్కువ ఉంటాయి పొగ వేసుకునేదాన్ని. మనం సాంబ్రాన్ వేసుకుంటాం కదా, అదే విధంగా వీళ్ళు ఈ బొహోర్ అనేది వేసుకుంటారు. కాకపోతే ఇది చాలా రేట్ ఎక్కువ పెట్టి తీసుకుంటారు. ఆ షాప్ ఆడుందో ఎతకాలి ఇంకా. చాలాసార్లు వచ్చినా కానీ నాకు గుర్తులేదు ఆడుందో ఏమో, చూడాలా. ఇప్పుడు ఈడ ఈ పక్క కూడా అన్నీ బొహోర్లే, మొత్తం అవే. ఆడుందో ఆ షాపు. మొత్తానికి నెంబర్ అయితే పెట్టింది వాడిది, ఏంది ఓకే అని పెట్టిందే. ఇదంతా కాలిపోయింది ఒకప్పుడు మొత్తం. ఇతని నెంబర్ పెట్టింది కానీ లొకేషన్ ఆడ కరెక్ట్గా తెలియదే. చూడాలా ఇప్పుడు ఆడుంటాడో ఏమో ఈ పెద్ద మనిషి. ఇది ఇక్కడే ఆడో. ఇది గన్నుది, ఇక్కడ గన్నుల మిషన్. ఇదంతా కాలిపోయింది ఒకప్పుడు, చూడండి అంతా ఆడ కాలిపోయింది మొత్తం. ఆడంతా కాలిపోయింది మొత్తం. షాప్ అయితే ఈడే ఆడ ఉండాలా. ఇవి అయితే గన్నులు అంట. చూడండి వ్యూ ఎట్టుందో, ఎక్సలెంట్ ఉంది కదా అసలు. బిల్డింగ్లు, ఎంత పెద్ద బిల్డింగ్లు. ఖాళీగా ఉంది ప్రజెంట్. ఇంక రుంచే పోయిందనుకో ఇంకా చెప్పలేము, అంత ఘోరంగా ఉంటారు జనాలు. ఈడే ఆడో షాపు వాళ్ళది. ఆడబ్బా, ఇది గన్ను షాప్ అంటే ఇదే. ఇది లేడు అనుకుంటా, మూసేసి ఉన్నాడు అనుకుంటా. ఇదే ఈ షాపే, ఇదో అదో కానీ. ఇదే అనుకుంటా, ఇదే అదో కానీ చూద్దాం. ఫోన్ చేసి రాను నాయన అంటే ఇప్పుడే వస్తా ఏదైనా మాట్లాడతాడు సోది. ఊర నాయన నేను చాలాసార్లు వచ్చాను నీ దగ్గరికి అంటే సరే వస్తున్నా అంటాడు. ఏం కావాలి నీకు అంటే ఏం కావాలంటే నీకు ఎందుకు ఫోన్ చేస్తాము, సామాన్లు కావాలనే కదా, నీ కాడ ఏం సామాన్లు దొరుకుతాయి దానికోసమే కదా ఫోన్ చేస్తాము. తిక్కనా కొడుకులు బా. వెనక పక్క వ్యూ చూడు బబ్బులు ఉన్నది, హైలైట్ వ్యూ, సూపర్ ఉంది. సూపర్ అసలు. సాయంత్రం అయితే ఫుల్ ఎంజాయ్ చేసేదానికి ఇక్కడికి వస్తారు అందరూ, వేరే ఏముండదు ఇక్కడ మతాంలు ఇది ఎక్కువ అయ్యే, ఈ బొహోర్లే ఎక్కువ కొనేది ఇయ్యే, వీటి కోసమే వస్తారు. ఇంకా గుడలు అయ్యే వాళ్ళు వేసుకునే గుడలు మనం వేసుకోలేము, వాళ్ళు తలకి పెట్టుకునేవి అవన్నీ ఉంటాయి కదా, అయ్యి ఈ బొహోర్లు. ఈ మతాంలు ఎక్కువ తినేదానికి మతాంలలోకి చాలామంది వస్తూ ఉంటారు, అవి అయితే ఎక్కువ. ఇది ఏదో ఓపెన్ చేస్తున్నారు, ఒకసారి దీంట్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి వాడు వచ్చేదానికి టైం పడుతుంది. ఇదేదో ఓపెన్ అయ్యింది, అది పార్క్ ఏమో, ఇది పార్క్లో చూద్దాం ఎట్లుందో. ఇక్కడ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. పార్క్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఈ అందాలన్నీ మీరు ఫోన్లో చూస్తున్నారు, కానీ నేను కళ్ళతో చూస్తాను అంతే తేడా. సూపర్. ఏమైనా నిజంగా వీళ్ళ ఎంజాయ్మెంటు, వీళ్ళ కథ వేరే వాళ్ళకి ఎవరికి రాదనుకుంటా నాకు తెలిసి. చాలా బాగుంది. ఎవరు లేనప్పుడు తీసుకోవచ్చు. ఈ విధంగా ఖాళీగా ఉంటే ఎంతసేపు అని చూపించబ్బా నేను వీడియోలలో. ఈ జనాలు ఉన్న కాడ చూపించాలంటే కొద్ది కష్టం, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. మెయిన్ పాయింట్ అదే, నచ్చదు. వాళ్ళు వచ్చి వీడియోలో పడినవారు అనుకో, వాళ్ళు మళ్ళీ వచ్చి నీ సెల్ చూపి అంటారు. చూపించామనుకో పొరపాటున కానీ వాళ్ళు కానీ ఆ వీడియోలో ఉన్నారనుకో, ఖచ్చితంగా ఆ రోజు రచ్చ అవుతుంది. అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఎవరు లేని చాట అయితే ఎంతసేపు అయినా చూపించచ్చు. చూడండి ఎంతసేపు చూస్తారో చూడండి, బిల్డింగ్లు ఎట్టున్నాయి చూడండి. అది చూడు ఎంత పొడుగుందో, దానికన్నా పొడుగు ఇది చూడు ఎంత పొడుగుందో, చాలా పొడుగుంది ఇది. ఇంక ఇక్కడ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి, బంగారు షాపులు కూడా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకే, కోయట వాళ్ళకే. మన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, కానీ మన వాళ్ళకి సెట్ కావాలి. ఇది 20 దినార్లు అంటే ఏం తమాషా. 20 దినార్లు అంటే 270 రూపాయలు. దినార్ అంటే 2700 మొత్తం ఎంత, 5400. ఒక డబ్బా 5400 పెట్టి అవసరమా? ఇది వీళ్ళట్టు ఉంది వాళ్ళకి. డబ్బు మహిమ అంతా. ఏం చేద్దాం, వాడు వస్తే భిన్న తీసుకొని జంప్ అయిపోదాం. ఇక్కడ చూడండి అబ్బా గన్నులు. అసలు ఈ ఒరిజినల్ కాదో తెలియదు మొత్తానికి.
బ్యాగులు గన్నులు భలే ఉన్నాయి ఇంతకు. ఇది ఒకటి బాగుంది ఇక్కడ, బుల్లెట్లు. అవి బుల్లెట్లేమో, గేమ్ ఆడుకునే గన్నులేమో ఇయ్య. నాకు తెలిసి ఇదే షాప్ వాళ్ళదే. చూద్దాం. హలో మామ, कल मामा वो तुम्हारा आदमी भी फ़ोन करता है. देखो ఇది కూడా సేమ్ అంతే, బొహోర్స్ అత్తర్ బాటల్లో ఇదే సేమ్. వాటి కోసం మళ్ళీ ఇది ఒక బ్యాగు, మళ్ళీ తెలిసి ఇక్కడ ఒక 20 దినాలు 40 దినాలు పెడుతుంది. ఇక్కడ కూడా అంతే, చెక్కలు ఇక్కలు స్ప్రే బాటిల్లో మొత్తం. అయితే చిన్నది, ఇది తక్కువ ఉన్నాయి. ఇవి అయితే చెప్పింది. किसको? तुम्हारा आदमी को? वो आदमी को अभी ड्यूटी नहीं है। हाँ, उसका ड्यूटी 1 बजे खत्म हो गया। वो 5 बजे आएगा। हाँ 5 बजे आएगा। वो बोलता अभी आएगा. नहीं, अभी जो उसका टाइम नहीं हुआ अभी तो आ रहा। ये कितना पड़ता है एक का? ये 2 दिन 2 दिनारा 2 దినాలు అంట ఇది. హాయ్ బోలో. సో ఇది వచ్చి 4 దినార్లు, అది వచ్చి 20 దినార్లు. ఇప్పుడు నా బండి ఆడున్నది ఎత్తుక్కుంటా పోవాలి నేను, సచ్చ గొర్రె. ఇది 4, అదొక 20 వేసింది, మొత్తం 24 దినాలు వేసినాడు. 24 బిల్లు అయ్యింది. ఇప్పుడు నా బండి ఆడున్నది. ఇక్కడ జ్యువెలర్స్ చూడు ఎంత బాగుందా, చూపిస్తా. బంగారు చాలామంది మన లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా, సో బంగారు చాలా లైక్ చేస్తారు కదా. ఇదో ఎన్ని ఉన్నాయి, దండిగా ఉన్నాయి షాప్లో. దీని వాకిలు చూడు ఎంత ఉన్నదో, పెద్దది. కానీ దీని లోపల అన్నీ అయ్యే అనుకుంటా, బలవంతి లోపల అయితే హైలైట్ ఉంది. ఇంకా నా బండి ఆడున్నది ఎత్తుకోవాలి సార్ ముందు, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్లో పెట్టినా కదా, దానికి ఎంత అవుతుందో తెలీదు. చేతిలో ఏమో డబ్బులు తక్కువ ఉంది. ఆడ పార్కింగ్కి టికెట్ రాలా మనకు, డబ్బులు తీసుకుంటాడో లేదో తెలీదు. మళ్ళీ నువ్వేం టికెట్ తీసుకోలేదు అంటాడేమో, చూడాలా ఏమంటాడో. ఇక్కడ ఎక్కువగా కనిపించేది పిల్లిలే ఎక్కువ కనిపించేది. జంతువులు అంటే అయ్యే ఉండేది. ఇక్కడంతా బయట కూర్చొని బాతాకారం కొడతా, చాయ్ తాగుతా. వాచ్లు అమ్ముతారా? సెకండ్ హ్యాండ్ వాచ్లేమో అమ్ముతా. మొత్తం బొహోర్ షాపులే అబ్బాయి, అత్తర్ బాటలే, ఏ రేట్ ఏం దొరకవు. వాచీలు బేరం అదేంది వేస్తున్నారు, ఏలంపాట. ఇంక ఎలక్ట్రానిక్ పానాసోనిక్ ఉన్నది, పానాసోనిక్. ఈ చెత్త బండి చూడు భలే ఉన్నది, చెత్త దోసేది. ఈవిడ అంగడి చూడు, ఇట్లా తీస్తా పోతా అంగట్లో. వీళ్ళు అసాయ అంటారు దీన్ని, చేతికట్టిని. ఈ చేతికట్లు, ఈ వాచీలు అంగడి. ఇది వచ్చి పర్ఫ్యూమ్స్ అవి ఉన్నాయి. ఇది కూడా వాచీలు అంగడే. దీని లోపల ఏందో తెలీదు. ఈ ఎలక్ట్రానిక్, వీడు వాళ్ళు తినే సామాన్లు. ఇవి బొమ్మలు అంటే హైలైట్ బొమ్మలు. ఇవి వీడు హెలికాప్టర్లు, పడవలు అలా ఉన్నాయి కదా. సో సాయంత్రం అయితే చెప్పినా కదా చాలామంది వస్తారని. ఇప్పుడు చాలామంది అయితే వచ్చేసినారు. మనం అయితే వీడియో తీయడం కొద్దిగా కష్టమే, చాలా కుప్పలు ఉంటారు ఇప్పుడు బయట. కొద్దిగా రిస్క్, మనం అంత రిస్క్ చేయలేము, వాళ్ళకి సమాధానం చెప్పలేము. ఇదే ముబారకియా అంటే ఇదే అనమాట ఏరియా. ఈడ ఏదో ఉన్నాయి బొమ్మలు చూపిస్తాడు. ఏందో ఇది దేవుడు ఒకటి, ఏందో ఇది వినపది కానీ ఏందో రేకేమో, ఇది రేకుతో తయారు చేసినాడు. ఇదంతా రేకుతో, పాత సామాన్లు ఉంటాయి కదా, పాత సామాన్లతో చేసినారు. ఇది బోల్ట్లు అన్నీ ఉన్నాయి. ఏందో ఇది దబరా కానీ ఈడ ఒకటి ఉంది. ఈడేందో రాసినారు అరబ్బీలో, ఏందో తెలీదు. ఇది రైలు పట్టాతో చేసినట్టున్నారు దీన్ని. ఇది రైలు పట్ట. ఇది కూడా అంతే, రేకు డబ్బానే. ఈ వాళ్ళు వాడిని పాత సామాన్లు ఉంటాయి కదా, ఫ్లాస్క్లు అవి కానీ ఇది పట్టుకొని కాడు ఉన్నది. ఇక్కడ
గవ్వా చాయ్ తాగేది. ఇది కూడా పాతది. ఇక్కడ కూడా ఏందో రాసినారు. ఇది కూడా పెద్ద రేకు డబ్బా. ఏం లేదు దీన్ని అంత రేకు కాదు. ఇదే బార్కియా అంటే ఇదే అన్నమాట. మతాములు, బొహోర్లు వీటి కోసం ఎక్కువ వస్తూ ఉంటాను. ఇక్కడ నా బండి అయితే ఆడున్నది, ఆడికి పోవాలి. ఇది కింద పార్కింగ్ ప్లేస్ ఏమో. ఇది కింద పార్కింగ్ ప్లేస్. ఇదంతా ఫుల్ అయిపోతుంది అబ్బా, ఫుల్ అయిపోతారు. మామూలుగా ఉంటారు జనాలు రాత్రి అయితే. ఈడ కూడా బండ్లు ఫుల్ అయిపోతాయి. ప్రజెంట్ ఖాళీగా ఉంది. రోడ్డు దాటుకోవాలి మళ్ళా. ఫ్రీగా ఆడది. ఈడంతా ఉంటారు జనాలు భయంకరంగా కూర్చొని. ఈడ మతం ఉంది కదా, ఈ మతం వాళ్ళు అంతా ఇక్కడ పెడతారు బయట రాత్రి అయితే. ఇప్పుడు పగులు కాబట్టి ఏం లేవు. కుర్చీలు ఉండే లోపల అవన్నీ తీసుకొని వేస్తారు బయట. మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ నీళ్ళు వాటర్ ఫాల్స్ కూడా పెడతారు. అది ఆఫ్ చేసినట్టున్నారు వాటర్ ఫాల్స్. ఇదైతే బలింది కదా. ఇదే అబ్బా కోవిడ్ వాళ్ళు వచ్చే ముబారికియా అంటే. ఒకప్పుడు ఆడ ఫైర్ జరిగింది, అది అంతా క్లోజ్ చేసినారు, చూపించలేకపోయినా దాన్ని. చూసినారు కదా ఎంత బాగుందో. ఎప్పుడెప్పుడు దీన్ని చూపించాలా అనుకున్నా. సో ప్రజెంట్ అయితే కొద్దిగా చూపించిన, ఎందుకంటే కోవిడ్ వాళ్ళు ఉంటారని. చూసినారు కదా ముబారికియా అంటే. సో ఈ 2 కవర్ల కోసం ఇంత దూరం వచ్చిన. నా బండి పార్కింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు దీనికి ఎంత తీసుకుంటాడో తెలియదు పార్కింగ్కి. అందరూ విచిత్రంగా చూస్తారనమాట. ఏందో స్టాండ్ గిండు పట్టుకొని పోతాడని. నా బండి వచ్చేసిన నా బండి దగ్గరికి. నేనేమో చక్కగా వచ్చి బండిలో కూర్చున్నా. బండి దగ్గరికి ఆనిచ్చున్నా కదా, ఏమన్నా తగిలిచ్చారో లేదో చూసుకోవాలి కదా ఫస్ట్. నేను ఏమన్నా తగిలిచ్చింటే అంతే గోయింది అవుతా. ఏం తగిలిలే, ఏడా బాగానే ఉంది. మనం ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా దగ్గరలో బండ్లు ఉంటే ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఇంకా తగిలిచ్చేసినాక మనం ఏం చేయలేము. కాకపోతే చెక్ చేసుకుంటే మనం తగిలిలా, ఎవరో తగిలిచ్చారు పార్కింగ్లో పెడితే అని తెలుస్తుంది కదా మనకు. కొద్దిగా టెన్షన్ తగ్గుతుంది కదా. సో అది ఎలా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.